ఇవాళ నేను మీకు ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ చెప్తాను. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఒక విలేజ్ లోని చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకేమో గ్రాడ్యుయేషన్ కోసం అనేసి డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తారు. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళాక అక్కడ వాళ్ళది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక ముగ్గురికి ఆల్మోస్ట్ ఒకే సేమ్ క్యాడర్ జాబ్సే వస్తాయి వాళ్ళకి. సో ఈ రోజులు ఇలాగా గడుస్తూ ఉండేవి. ఒక రోజు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఏమో ఫస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అడుగుతారు, సార్ మీరేమో ఇలాగా మంచి పొజిషన్లో ఉన్నారు కదా, సో మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్కి లేకపోతే రిటైర్మెంట్కి అవి మీకు ఏమైనా ప్లానింగ్స్ కావాలా చెప్పండి, నా దగ్గర బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. ఆయన అంటారు, నాకు ఎందుకండి, నా పిల్లలే నాకు ఇన్వెస్ట్మెంటు, పిల్లలకి కావాల్సినవి వాళ్ళకి అన్నీ నేను ఇచ్చాను అనుకోండి, వాళ్ళు లైఫ్లోని సక్సెస్ అయిపోయి మంచి పొజిషన్లోకి వెళ్ళారంటే వాళ్ళు నన్ను చూసుకుంటారు. సో నాకు ఎటువంటి రిటైర్మెంట్ ప్లాన్స్ అవి నాకేం అక్కర్లేదు, వద్దు. పిల్లలకి ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారా, నా జీతంలో వచ్చిన దాంతోనే నేను వచ్చినట్టే వాళ్ళకి పెట్టి నేను చదివించుకుంటాను, నాకు ఎటువంటివి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వద్దంటారు. ఓకే ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి. రెండో ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్ అక్కడ కూడా అడుగుతారు, సార్ మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, సో మీకు ఏవైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి కావాలా, మీ పిల్లల చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అనేసి లేకపోతే మీ రిటైర్మెంట్ కోసం అనేసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, నా దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో ఆయన అంటారు, నాకు అసలు వచ్చిన జీతం వచ్చినట్టే సరిపోతున్నది, నాకు అసలు జీతం ఇప్పుడు వచ్చిందే నాకు చాలా తక్కువ, ఈఎంఐలు ఉంటాయి, అది అయిపోయాక క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉంటాయి, పిల్లల్ని చదివించుకోవడం ఉంటుంది, ఇంకా ఇవన్నీ అయిపోయాక నా దగ్గర ఇంకా సేవింగ్ ఎక్కడ, అసలు ఇప్పుడు ఏమీ లేదు, బట్ ఏవైనా ఉంటే మీకు చెప్తానులేండి అంటారు. ఓకే సార్ మంచిది అనేసి వచ్చేసి మూడో ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. మూడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ అదేను, సార్ మీకు రిటైర్మెంట్ ప్లాన్ లేకపోతే చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏమైనా చెయ్యాలంటే చెప్పండి సార్, నేను మీకు హెల్ప్ చేస్తాను అని. అయితే అంటారు, అవునా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి చెప్పండి అనేసి. చెప్పండి అనగానే కూర్చొని అడుగుతారు అనమాట, ఏంటి మీ శాలరీ ఎంత, మీకు ఎంతమంది పిల్లలు, మీ లోన్స్ ఏంటి ఉన్నాయి, మీకు లయబిలిటీస్ ఏంటి ఉన్నాయి అని అన్ని చెప్తే ఆయన అంటారు, లేదండి నాకు మంత్లీ ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఇద్దరు పిల్లలు ఏజ్ చెప్తారు, ఒక పాప ఒక బాబు, అండ్ నాకు కావాల్సింది ఏంటంటే పిల్లలకి చదివించుకోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, అండ్ నాకు పెన్షన్ ఒకటి కావాలి, పెన్షన్ స్కీమ్ అనేసి. సో ఓకే అంటారు. ఓకే అన్నాక ఆయన ఏం చేస్తారంటే అంతా ఒక ప్లాన్ వేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసి చెప్తారు, అయితే ఒక 10,000 రూపీస్ మీ రిటైర్మెంట్ కోసం పెట్టుకోండి, 5,000 రూపీస్ ఫర్ యువర్ సన్స్ ఎడ్యుకేషన్, 5,000 రూపీస్ మంత్లీ ఫర్ యువర్ డాటర్స్ ఎడ్యుకేషన్, అండ్ 10,000 రూపీస్ ఫర్ యువర్ కిడ్స్ మ్యారేజ్. ఇలాగా ఒక ప్లాన్ మామూలుగా చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వీళ్ళు ఏంటంటే ఈయన ఈ ప్లాన్ చెప్పారు కదా అనేసి డిసిప్లిన్గా అదే ప్లానింగ్ని ఫాలో అవుతూ వీళ్ళేమో వాళ్ళ డే టు డే నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. కొన్ని సంవత్సరాలు పోయాక వీళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయాక ఈ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో కదా, ఆయనేమో వాళ్ళ పిల్లల ఇంట్లో ఉంటారు. పిల్లల ఇంట్లో ఉండి ఈయనకి ఏవైనా కావాల్సినప్పుడు, నాన్న నాకు ఇది తెచ్చిపెట్టు, అది కావాలి అనేసి అన్నీ అడిగితే పిల్లలేమో తెచ్చి ఇచ్చేటివైతే ఇచ్చేవాళ్ళు, కానీ గ్రాడ్యువల్గా వాళ్ళకి కూడా ఇంకా ఇరిటేషన్ అయిపోయి, ఏంటి నాన్న ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటావు అనేసి అంటారు ఒకరోజు. అయితే అదేంట్రా, మరి నాకు పెన్షన్ అది ఏమీ లేదు కదా, మరి నేను నీ ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు, నాకు పెన్షన్ లేదు, మరి నేను ఎవరిని అడగాలి అంటే, మమ్మల్ని నువ్వు నీ పెన్షన్ ప్లాన్ లాగా ట్రీట్ చేస్తున్నావా, మేము నీ పెన్షన్ ప్లాన్ కాదు అంటారు. సో ఈయన షాక్ అయిపోతారు అనమాట, ఏం చేయాలో తెలియదు, బాధపడి ఇంకా వద్దులే, సర్లే నీ ఖర్చులు నీ బాధ్యతలు నీకే ఉన్నాయి కదా, వద్దు నువ్వు నా కోసం ఏమీ చెయ్యొద్దులే అనేసి బాధపడతారు. ఇంకా ఏమి అనలేదు అనమాట. రెండో ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న ఇలాగ నోట్తో మాట రావడం లేదు, అన్నీ కూడా కొని ఇచ్చేవారు అనమాట. సో ఇలాగ ఆ పిల్లలకి కూడా లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది. లగ్జరీ లైఫ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే, నాన్న మాకు వచ్చింది మాకే చాలట్లేదు, నేను నీకెక్కడి నుంచి పెడతాను, నువ్వు ప్లీజ్ నువ్వు ఇలాంటివన్నీ కూడా డిమాండ్స్ ఏమి చేయి, మాకు ఇక్కడ ఉండు, భోజనం పెడతాను
అంతకు మించింది నేను ఏమీ చేయలేను, నేను నా ఫ్యామిలీ నా బాధ్యతలు నాకు ఉన్నాయి కదా, సో సారీ ఐ కాంట్ హెల్ప్ అనేసి అంటారు. పాపం వీళ్ళు కూడా బాధపడిపోయి ఇంకేమనలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఫ్రెండ్, మూడో ఫ్రెండ్, వాళ్ళ పిల్లలు మంచిగా వాళ్ళు జాబ్స్లో సెటిల్ అయిపోతారు, వాళ్ళకు ఒక మంచి ఏవైతే శాలరీస్ అవి ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు. వీళ్ళకేమో ఒక పెన్షన్ ప్లాన్ అప్పుడు తీసుకున్నారు కదా, సో ఒక మంచి అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ పిల్లలేమో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, వీళ్ళేమో ఇంకొక ఊర్లో ఉండి పిల్లల దగ్గర కావాల్సినప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి వచ్చి పిల్లల మీద ఎటువంటిది కూడా డిపెండెంట్గా ఉండలేదు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ మూడో ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మంచి బాండింగ్ ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, పిల్లలు ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాతో ఉంటారు అని. వీళ్ళు కూడా ఏంటంటే సెలవుల్లో వాటిలోని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు ఎక్కడో అటు ఇటు తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చేసేవాళ్ళు అనమాట, ఎటువంటివి కూడా ఫైనాన్షియల్ బర్డన్ వాళ్ళ మీద పెట్టకుండా. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అ స్టోరీ, దిస్ ఈజ్ రియల్ స్టోరీ. మనలోని చాలామంది ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ యంగ్ జనరేషన్ మేబీ దేర్ ఆర్ పాసిబిలిటీస్ మనం ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేస్తామేమో. సో దిస్ ఈజ్ ఓన్లీ అవేర్నెస్ ఇదన్నమాట వీడియో. ప్లీజ్ మీరు కూడా పిల్లల కోసం అనేసి ఆలోచించాలి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. సో ఇప్పుడు చూసారు కదా థర్డ్ ఫ్రెండ్ ఎలాగైతే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ మీరు కూడా ఇలాగే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి హ్యాపీగా ఉండాలి అంటే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు, లింక్ ఉన్నది, లింక్లోని మీరు క్లిక్ చేసి మీకు రిలేటెడ్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏవైనా క్వైరీస్ ఉన్నాయంటే అడగచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.